టైమ్స్‌లో స్కిల్డ్ వర్కర్ వీసాకే కానీ ఉన్న వాళ్ళకి యూకేవీఐ నుండి డిలే ప్రాసెసింగ్ నడుస్తుందని చెప్పి ఒక ఈమెయిల్ అయితే వస్తుంది. సో, నాకు తెలిసి కొంతమందికి అవేర్‌నెస్ ఉండుండొచ్చు. ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూస్ అని చెప్పి. సో, దాని మీదే ఈరోజు వీడియో చేస్తున్నాను. సో, నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేసుకుందామని చెప్పి ఎవరికైనా యూజ్ అవుతుంది కదా! సో, ఈ వీడియోనైతే ఎండ్ వరకు చూడండి. అస్సలు మిస్ అవ్వద్దు. హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని నేను అనుకున్నాను. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తుంటే గనక మేమైతే యూకేలో ఉంటాము. మన ఛానల్‌లో మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉన్నాయి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నేను రీసెంట్ టైమ్స్‌లో ఎవరైతే స్కిల్డ్ వర్కర్ వీసాస్ కానీ ఎనీ అదర్ కైండ్ ఆఫ్ వీసాస్ రిలేటెడ్ టు జాబ్ ఎవరైనా ఫైల్ చేస్తే కనుక ఇన్సైడ్ యూకే కానీ అవుట్ సైడ్ యూకే కానీ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకైతే యూకేవీఐ నుండి ఈమెయిల్ వస్తుంది. యూకేవీఐ నుంచి అయితే ఒక ఈమెయిల్ అయితే వస్తుందంట. సో అది ఏంటంటే యువర్ అప్లికేషన్ రైజెస్ ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూస్. సో నార్మలీ వీ విల్ డిసైడెడ్ 15 వర్కింగ్ డేస్. సో డ్యూ టు సమ్ ప్రాబ్లమ్స్ వీఆర్ నాట్ డిసైడెడ్ ఇన్ ద పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అని చెప్పి అలా వస్తుంది. సో, మీరు ఒకవేళ థంబ్‌నెయిల్ చూసుంటే గనక మీకు అర్థమయ్యే ఉంటుంది. సో, అలాంటి ఇష్యూస్ ఎవరికైనా వస్తే గనక ఆ ఇష్యూని సాల్వ్ చేసుకోవడానికి అట్‌లీస్ట్ కొన్ని టిప్స్ అనేవి దొరుకుతాయి. సో, నా ఎక్స్‌పీరియన్స్ అయితే ఇప్పుడు ఈరోజు షేర్ చేద్దామని నేను అనుకున్నాను. సో, రీసెంట్ టైమ్స్‌లో ఎవరైనా ఇలా స్కిల్డ్ వర్కర్ వీసాకి అప్లికేషన్ వేసుంటే గనక వాళ్ళకి ఇలాంటి ఈమెయిల్ ఏమన్నా అంటే ఇది అందరికీ వస్తుందని కాదు. ఇఫ్ ఇన్ కేస్ మన వీసా అప్లికేషన్స్‌లో ఏమన్నా ప్రాబ్లమ్ అయినా, లేదు ఏమన్నా పెండింగ్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఏమైనా మిస్ అయినా, ఇలా సమ్ రీజన్స్ వల్ల ఆ ఈమెయిల్ అనేది వస్తుంది. సో, దానివల్ల ఏంటంటే వీసా అన్నది కొంచెం ప్రొలాంగ్ అవుతుందనమాట. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇన్‌సైడ్ యూకే కానీ, ఔట్‌సైడ్ యూకే కానీ ఎవరికన్నా అలాంటి ఈమెయిల్ వస్తే కనక మీరు వచ్చి దాన్ని రెక్టిఫై చేసుకొని ఉండుంటే గనక మీరేం చేశారు ఏంటి అన్న టిప్స్ కామెంట్‌లలో చెప్పారనుకోండి. మన వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనక ఈ రీసెంట్ టైమ్స్‌లో ఎవరికన్నా వస్తే వాళ్ళకి గూడా రెక్టిఫై చేసుకోవడానికి బావుంటుంది. అంటే మీరు ఫాలో అయిన టిప్స్ ఏంటి? అలాంటివి ఏమన్నా ఇన్ఫర్మేషన్ షేర్ చేశారనుకోండి కామెంట్స్ రూపంలో. యూజ్ అవుతుందనమాట చూసే వాళ్ళకి. ఇప్పుడు నేనైతే నా ఎక్స్‌పీరియన్స్‌ని షేర్ చేస్తాను. 2 మంత్స్ బ్యాక్ నేను వీసాకి అప్లై చేశాను. డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నాకు యాక్చువల్‌గా అయితే వీసా రిజల్ట్ అన్నది స్కిల్డ్ వర్కర్ వీసా ఫైల్ చేశాము. 15 వర్కింగ్ డేస్‌లో అయితే రిజల్ట్ రావాలి. కానీ నాకైతే యూకేవీఐ నుంచి ఇలా ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూస్ అని చెప్పి ఈమెయిల్ వచ్చిందనమాట. నాకైతే చాలా టెన్షనేసింది. అసలు ఏమైంది? ఏంటి? అని చాలా భయమేసింది. ఎవరైతే మా ప్రొఫైల్ చేశారో నేను వాళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళేమన్నారంటే అది జస్ట్ స్టాండర్డ్ ఈమెయిల్. నథింగ్ టు వరీ అనేసనన్నారు. ఆ తర్వాత కొన్ని డేసు సరేలే నథింగ్ టు వరీ అని అంటున్నారు కదా! నార్మల్‌గా ఇప్పుడు వీసాస్‌లో ప్రయారిటీ వేసుకున్న, సూపర్ ప్రయారిటీ వేసుకున్న లేదు అనంటే నార్మల్ వీసా స్టాండర్డ్ టైమ్ యుటిలైజ్ చేసుకున్నా కూడా ఏమన్నా లేట్ అయ్యింది అనంటే గనక యూకే వీసాస్ వాళ్ళేంటంటే ఇంటిమేట్ చేయాలనమాట. అంటే మీ వీసా ప్రాసెస్ లేట్ అవుతుందని చెప్పి. ఇలాంటి టైంలో మీరు ప్రయారిటీలు వేసుకున్నా, సూపర్ ప్రయారిటీలు వేసుకున్నా గానీ వాళ్ళేం మనీ మనకేం రిఫండ్ చేయరు. ఎందుకు అనంటే మన వీసాలో ఏమన్నా ఇష్యూస్ ఉన్నాయనుకోండి. ఏమన్నా డాక్యుమెంట్స్ మిస్ అయినా, లేదు ఇంకేమన్నా అదర్ రీజన్స్ వల్ల అయినా కానీ ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉంటే గనక వాళ్ళైతే ఇంటిమేట్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ వాళ్ళకుంది. ఇంటిమేట్ చేశారు అనంటే గనక ప్రయారిటీ ఫీజెస్ అన్నవైతే మనకేం రిటర్న్ బ్యాక్ రావు. ఎందుకు అనంటే మన వీసాలో ఏవో ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇంటిమేట్ చేశారు కదా! అందుకనమాట. ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూస్ అని చెప్పి ఈమెయిల్ అయితే నాకొచ్చింది. నేనైతే చాలా టెన్షన్ పడ్డానని చెప్పా గదా! అదే టైంలో నేనిలా వీళ్ళని ఎంక్వైరీ చేస్తే వాళ్ళేమన్నారంటే, "అది స్టాండర్డ్ ఈమెయిల్ భయపడాల్సిన అవసరం లేదు" అని చెప్పి అన్నారు. సో, ఇంతకీ నేనేం వీసా వేశానో కూడా చెప్తాను. నాకు కేర్‌లో వీసా ఆఫర్ చేశారు. సరే చూద్దాం గదా! అని చెప్పి నేను కేర్ వీసా వేసుకున్నాను. ఆ కేర్ వీసా వేసుకున్న ఎగ్జాక్ట్‌లీ నేను టైమ్ పీరియడ్ చెప్తాను. డేట్స్ ఎగ్జాక్ట్‌గా నాకు గుర్తులేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మంత్ వేసుకున్నాం అనుకుందాం. ఈ మంత్ నేను ఫస్ట్ తారీఖున బయోమెట్రిక్ సబ్మిట్ చేశాను. స్కిల్డ్ వర్కర్ వీసాకి కేర్‌లో విత్ డిపెండెంట్ వేసాము. ఈ మంత్ ఫస్ట్ అని చెప్పా గదా! ఈ మంత్ ఫస్ట్ వేస్తే నాకు వేసిన 4 డేస్ తర్వాత యూకేవీఐ నుంచి ఈ ఈమెయిల్ వచ్చిందనమాట. ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూస్ అని చెప్పి.
వచ్చిన తర్వాత నాకేం చేయాలో అర్థం కాలేదు. సరే అని చెప్పి ఇంకా వెయిట్ చేస్తున్నాం. ఇంకేమన్నా రెస్పాండ్ వస్తుందేమో, లేదా వాళ్ళేమన్నా అడిషనల్ డాక్యుమెంటేషన్స్ ఏమన్నా అడుగుతారేమో అని చెప్పి. అండ్ తెలియని విషయం ఏంటి అనంటే ఆహ్, ఇప్పుడు నేను ఎట్ ఎ టైము నాది అండ్ డిపెండెంట్‌ది ఇద్దరిది వేసా అని చెప్పా గదా! సో, మా మా దాంట్లో వచ్చిన ఇష్యూ ఏంటి అనంటే, ఇన్‌సైడ్ యూకే గాని, ఔట్‌సైడ్ యూకే గాని కేర్‌లో లాస్ట్ ఇయర్ నుంచి కేర్ డిపెండెంట్స్‌ని తీసేసారనమాట. సో, కేరర్‌కి అండ్ సీనియర్ కేరర్‌కి. సో, ఒక పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అన్నది ఉంది. ఆ తర్వాత నుంచి ఎవరైతే కేర్‌లో ఫ్రెష్ అప్లికేషన్ వేస్తారో, సో, వాళ్ళ డిపెండెంట్స్ నాట్ ఎలిజిబుల్ అనమాట. సో, నేను అంతకుముందు వేరే ఫీల్డ్. రీసెంట్‌గా సరే కేర్ ఆఫర్ వచ్చింది కదా! అని చెప్పి కేర్‌లోకి వేసుకున్నా వీసా. కానీ కేర్‌లో వేసిన తర్వాత ఈ ఈమెయిల్ అన్నది వచ్చింది. సో, వచ్చిన తర్వాత 5 డేస్ తర్వాత ఈమెయిల్ వచ్చిందని చెప్పా గదా! ఆఫ్టర్ 5 డేస్ తర్వాత యాక్చువల్‌గా అయితే మనం వీసా వేసిన 15 వర్కింగ్ డేస్‌లో మనకి రిజల్ట్ అన్నది రావాలి. అంటే సక్సెస్‌ఫులా? లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? ఏంటి? అని చెప్పి. సో, సో, ఈ ఫిఫ్త్ డే నాకు ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూస్ వచ్చిందని చెప్పా గదా! ఆ వచ్చిన 10, 12 డేస్‌కి నాకు మళ్ళీ ఈమెయిల్ కన్ఫర్మేషన్ వచ్చింది. యువర్ వీసా గ్రాంటెడ్ అని చెప్పి. సో, మీ వీసా సక్సెస్‌ఫుల్ అయిందని చెప్పి. అండ్ ఎట్ ద సేమ్ టైమ్ డిపెండెంట్ వీసా వచ్చింది. డిపెండెంట్ వీసా రిఫ్యూజ్ అయింది. సో, అడ్మినిస్ట్రేటివ్ రివ్యూకి అప్లై చేసుకోండి అని చెప్పి వచ్చింది. సో, మా సైడ్ జరిగిందేంటి అనంటే, ఇన్‌సైడ్ యూకే ఎవరైతే కేర్‌కి స్విచ్ అవుతున్నారో వీసాలు, వాళ్ళ డిపెండెంట్స్ ఒకవేళ అది వాళ్ళు కేర్ ఫీల్డ్‌లోకి ఫస్ట్ టైమ్ వెళ్తుంటే గనక, అది కేరర్ అవ్వచ్చు, సీనియర్ కేరర్ అవ్వచ్చు 2 ఫీల్డ్స్‌లో. ఆక్యుపేషన్ కోడ్స్ కూడా చెప్తాను. 6135, 6136 ఈ 2 కోడ్‌లు ఎస్ఓసీ కోడ్‌లో కనుక మీరు ఎంటర్ అవుతుంటే గనక, మీ డిపెండెంట్స్ మీతో పాటు అలౌడ్ కాదు. అది ఇన్‌సైడ్ యూకే అయినా, ఔట్‌సైడ్ యూకే అయినా. ఎందుకంటే లాస్ట్ ఇయర్ రూల్స్ అనేవి చేంజ్ అయినియి. సో, ఆ చేంజ్ అయిన డేట్ తర్వాత నుంచి మీరు ఏమన్నా ప్రాసెస్ చేసుకుంటే గనక సో, ఇదనమాట. ఆ రూల్స్ అప్లికేబుల్‌కి ముందే మీరు ఆల్రెడీ కేర్ ఫీల్డ్‌లో ఉంటే గనక సో, మీ డిపెండెంట్స్ మీతో పాటు క్యారీ ఫార్వర్డ్ అవుతారు. ఒకవేళ మీరు వేరే ఫీల్డ్ నుంచి కేర్ ఫీల్డ్ ఆ రూల్స్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత చేసుకుంటే గనక సో, ఎలిజిబిలిటీ లేదనమాట. సో, నాకు జరిగిన ఇష్యూ అయితే అది. సో, అండ్ అదే కాదు ఇంకా కొంతమందికి నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి అనంటే, చాలా మందికి ఇలానే యూకేవీఐ నుంచి స్కిల్డ్ వర్కర్ వీసాస్ వేసుకుంటున్నప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చి ఇలానే ఈమెయిల్ వచ్చింది. సో, వాళ్ళు నన్ను కాంటాక్ట్ అయ్యారనమాట. సో, మాకు గూడా ఇదే ఈమెయిల్ వచ్చింది. సో, ఏం చేయాలి? ఏంటి? అని చెప్పి. సో, ఒక 2 ఎగ్జాంపుల్స్ అయితే చెప్తా. వాళ్ళకి జరిగింది ఏంటి అనంటే, ఒకతనొచ్చేసి రీటైల్ ఫీల్డ్‌లో వేసుకున్నారు వీసా. నార్మల్‌గా రీటైల్ ఎస్ఓసీ కోడ్ వచ్చి 7130 కరెక్టో కాదో ఎగ్జాక్ట్‌లీ నాకు కోడ్ గుర్తులేదు. సో, అతనైతే రీటైల్ సూపర్వైజర్‌కి వేసుకున్నారనమాట. వేసుకున్న 10 డేస్ తర్వాత అంటే 15 డేస్‌లో రిజల్ట్ అన్నది రావాలి కదా! కానీ 15 డేస్‌లో రిజల్ట్ రాలేదు. సేమ్ నాకెలా ఇప్పుడు 5 డేస్ తర్వాత వచ్చిందో, అలా తనకి సిక్స్త్ డేనో, సెవెంత్ డేనో ఈ ఈమెయిల్ అన్నది వచ్చిందనమాట. యూకేవీఐ నుంచి ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూస్ ఉన్నాయి అని చెప్పి. సో, వాళ్ళ స్పాన్సర్‌ని అడిగారనంట. ఏం చేయాలి? ఏంటి? అని చెప్పి. సో, ఆయన ఏం గైడ్ చేశారంటే, సరే చూద్దాము. అంటే పర్టిక్యులర్‌గా లాయర్ ఉంటారు కదా! ఇలాంటివి డీల్ చేయడానికి. సో, లాయర్‌ని ఒకసారి అడుగుదాము. సొలిసిటర్ ఏమంటే దాన్ని బట్టి డెసిషన్ తీసుకుందాం అని చెప్పి వెయిట్ చేస్తున్నారు. ఆల్‌మోస్ట్ ఇప్పుడు 2, 3 మంత్స్ అయిపోతుంది. అయినా గాని రావట్లేదు. కానీ అతను సాలరీ ప్యాకేజ్ ఎంత అనంటే £31,000కి రైజ్ చేశారు. ఆక్యుపేషన్ కోడ్ 7130 ఏమో రీటైల్ సూపర్వైజరు. కానీ రీటైల్ సూపర్వైజర్ కన్నా కూడా ఇంకా పెద్ద పొజిషన్‌కి వాళ్ళు అప్లై చేశారనమాట. అంటే డైరెక్టర్ అలాంటి పొజిషన్స్‌కి అప్లై చేశారు. సో, కోడ్ అనేది డిఫరెంటు అండ్ అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్ ఆ రేంజ్‌లో మేనేజర్స్, డైరెక్టర్స్‌కి సాలరీ ప్యాకేజ్ కూడా డిఫరెంట్ ఉంటుందనమాట. సో, అతని విషయంలో జరిగిన మిస్టేక్ ఏంటి అనంటే అది. అది వాళ్ళకి కొంచెం బాగా సస్పీషియస్‌గా అనిపించి ఆ ఈమెయిల్ అన్నది పంపించారు. సో, ప్రెజెంట్ ఇంకా ఆ ప్రాబ్లమ్ అన్నది సాల్వ్ అవ్వలేదు. ఇంకా తను సార్ట్ ఔట్ చేసుకుంటానే ఉన్నాడు. చాలా ఇష్యూస్ అన్నవైతే జరుగుతున్నాయి. సో, మీరొకవేళ స్కిల్డ్ వర్కర్ వీసాస్ వేసుకుంటే గనక అట్‌లీస్ట్ నేను చేసిన మిస్టేక్ ఏంటి అనంటే, నేను ప్రాపర్ గైడెన్స్ అయితే తీసుకోలేదు. వీసా వేసుకునే ముందు మనం వీసాకి ఇదేంటి హెల్త్ ఇన్స్యూరెన్స్‌లకి, వీసా ఫీజులని చెప్పి ఆల్‌మోస్ట్ చాలా స్పెండ్ చేస్తాము. సో, అట్‌లీస్ట్ కొంచెం
అవేర్‌నెస్ తెచ్చుకొని, ముందే ఒక సొలిసిటర్స్ తోటి మాట్లాడి, ఈ రూల్స్ అంటే మేము అంటే అప్పుడేమన్నారంటే చాలామంది ఇన్‌సైడ్ యూకే ఎవరైనా గూడా కేర్‌కి స్విచ్ అవ్వచ్చు. నాట్ ఏ ఇష్యూ విత్ డిపెండెంట్‌తో అని చెప్పి అన్నారు. సో, బ్లైండ్‌గా ఇంక అదే ఫాలో అయ్యాం కాబట్టి, మేము చేసిన మిస్టేక్ అది. అలా కాకుండా కొంచెం ముందుగానే మేల్కొని, ఒక సొలిసిటర్స్‌కి అపాయింట్‌మెంట్ బుక్ చేసుకొనుంటే గనక సో, అలాంటి డ్రాబ్యాక్ అన్నది వచ్చేది కాదు. అంటే వీసా రిఫ్యూజల్ అలాంటిది వచ్చేది కాదు. సో, మేము చేసిన మిస్టేక్ అయితే అది. ఇఫ్ ఇన్ కేస్ నా వీడియో చూస్తున్న వాళ్ళకి యూజ్ అవుతుందని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. సో, మీరు కూడా ఒకవేళ ఎవరైనా ఇలా వీసాస్ వేసుకుంటున్నప్పుడు అట్‌లీస్ట్ మహా అయితే అపాయింట్‌మెంట్‌కి ఎంత అవ్వదు. ఒక 100 పౌండ్ ఆర్ 50 పౌండ్ హాఫ్ అన్ అవర్‌కి 50 పౌండ్ లేదా 1 అవర్‌కి 100 పౌండ్ అలా చార్జ్ చేస్తారు సొలిసిటర్స్. సో, ఎవరు చెప్పింది కూడా బ్లైండ్‌గా అలా నమ్మేయొద్దు. అట్‌లీస్ట్ వాళ్ళ నుంచి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ తీసుకొని స్టెప్ ముందుకు వేస్తారని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. అండ్ సో, ఇంకొకళ్ళకి రిఫ్యూజ్ అయిన రీజన్ ఏంటి అనంటే, సేమ్ ఇది ఎక్సెప్షనల్లీ కాంప్లెక్స్ ఇష్యూనే వచ్చింది. తన ఇష్యూ ఏంటి అంటే, డాక్యుమెంట్స్‌లో ఒకటి మిస్ అయింది. సో, మిస్ అయిన తర్వాత టేకింగ్ టైమ్ అనమాట. వాళ్ళు చాలా టైం తీసుకున్నారు. సేమ్ ఈమెయిల్ యూకేవీఐ నుంచి పంపించారు. పంపించిన కొన్ని డేస్‌కి ఇలా డాక్యుమెంట్ మిస్ అయింది. సో, ఆ బండిల్ ఒకసారి అటాచ్ చేయమని చెప్పన్నారంట. వన్స్ ఎప్పుడైతే అతను అవన్నీ అటాచ్ చేసి విత్ ప్రూఫ్స్ తోటి చేశారో, దెన్ వాళ్ళ వీసా అన్నది సక్సెస్ అయింది. అండ్ ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి అనంటే, నార్మల్‌గా ఏంటి అంటే, ఇప్పుడు ఇక్కడున్న ఎంప్లాయర్స్ ఇంటర్నేషనల్ వాళ్ళని హైర్ చేసుకోవాలి అనంటే, వాళ్ళకి స్పాన్సర్‌షిప్ ఉండాలి కదా! సో, స్పాన్సర్‌షిప్ లైసెన్స్ వాళ్ళకి ఉండాలి. అండ్ వాళ్ళు స్పాన్సర్ చేయాలి అనంటే, మనకి కాస్ట్ అలొకేట్ చేస్తారు. ఆ సీఓఎస్‌కి సమ్ అమౌంట్ అన్నది వీళ్ళు గవర్నమెంట్‌కి పే చేయాలనమాట. హెచ్ఎంఆర్‌సీకి వాళ్ళకి. అది పర్ ఇయర్‌కి సమ్ అమౌంట్ ఒక అమౌంట్ అన్నది ఉంటుంది. ఒకవేళ వాళ్ళు మన 3 ఇయర్స్ వీసా ఇష్యూ చేస్తే గనక 3 ఇయర్స్‌కి వచ్చేసి ఒక అమౌంట్ ఉంటుంది. ఐఎస్‌సి ఫీ అనుకుంటా అది. సో, అది వాళ్ళ ఎంప్లాయర్ పే చేయలేదు. సో, ఆ రీజన్ వల్ల ఇంకొకళ్ళదేంటంటే టేకింగ్ టైమ్ అనమాట. వాళ్ళు గూడా ఇలా ప్రాసెస్ అన్నది డిలే చేశారు. సేమ్ ఈమెయిల్ వాళ్ళకి గూడా వచ్చింది. సో, ఇలా ఒక్క ఇష్యూ అని కాదు డిఫరెంట్ ఇష్యూస్ అనమాట. సో, అందుకు మీరేంటంటే అప్లికేషన్ వేసేటప్పుడు ఒకటికి 10 సార్లయితే చెక్ జేసుకోండి. అండ్ నా అడ్వైస్ ఏంటి అనంటే, మీరు స్టెప్ ముందుకు వేసేటప్పుడు మేము చేసిన మిస్టేక్ చేయకుండా ఒక సొలిసిటర్స్ తోటి డీల్ చేసి ఎందుకంటే యూకేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనుకుంటా అండ్ యెస్ అన్నదానికి చాలా డిఫరెన్స్ ఉంది. సో, అనుకుంటా అన్న వాళ్ళ విషయాలు వినకుండా పోతే పోయింది మనీ అని చెప్పి ఒక సొలిసిటర్స్ తోటి కాంటాక్ట్ అయ్యి, వాళ్ళ నుంచి మీ పర్టిక్యులర్ ఇష్యూ ఏంటి అని చెప్పి గైడెన్స్ తీసుకొని అప్లికేషన్ వేసుకుంటే బెస్ట్ నా సజెషను. ఈ వీడియో అయితే అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇంకైనా ఇలాంటి ఇష్యూస్ వచ్చుంటే గనక సో, మీరేం చేశారు అన్నది కామెంట్ చేయండి. సో, ముందు మన వీడియోస్ ఎవరన్నా చూస్తే గనక సో, వాళ్ళకి గూడా యూజ్‌ఫుల్ అవుతాయి. సో, అవే స్టెప్స్ వాళ్ళు గూడా ఫాలో అవుతారు. అండ్ ఇంకా బాగా ప్రొలాంగ్ అవుతుందనుకోండి, నెక్స్ట్ ఏం స్టెప్స్ చేయాలి? ఏంటి? ఎందుకు డిలేస్ ఒస్తున్నాయి? ఒక 6 స్టెప్స్ అయితే ఉన్నాయి. సో, అది దీనికి యాడ్ చేస్తే చాలా ప్రొలాంగ్ అయిపోతుంది. సో, దాన్ని నేను సెపరేట్ వీడియో చేయడానికైతే ట్రై జేస్తాను. సో, మీ అందరికైతే ఈ వీడియో అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్ ఇన్ యూకే. అండ్ చాలామంది దొంగల్లా చూస్తున్నారు. ప్లీజ్ అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే నాకు గూడా కొంచెం ఎంకరేజ్‌మెంట్ ఇచ్చిన వాళ్ళవుతారు. సో, మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయాలని చెప్పి నాకనిపిస్తుంది. సో, అంతే ఈరోజు వీడియో. నా ఎక్స్‌పీరియన్స్ అయితే షేర్ చేసుకుంటున్నాను. సో, ఇఫ్ ఇన్ కేస్ సేమ్ ఇష్యూ ఎవరికైనా వచ్చుంటే గనక సో, కామెంట్ చేయండి. అండ్ మీరు చేసిన టిప్స్ ఏవో గూడా షేర్ చేస్తే చూసే వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.